ఆ సిలువ మాట ఎత్తితే నీ హృదయము బద్దలవ్వాలా, నీ హృదయంలో కన్నీరు పర్వంతమవ్వాలి. నువ్వు అవ్వట్లేదనంటే నువ్వు సిలువను నిదానించి చూడట్లేదు. చాలామంది సిలువను నిదానించి చూడట్లేదు కాబట్టి మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు. పాపము వారిని కాటేస్తుంది. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నా యేసును సిలువ వేసేశారు, నా యేసును కొట్టారు, ముళ్ళ కిరీటంతో కొట్టారు, అలా చేశారు, ఇలా చేశారు, అవమానించారని కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నావు కదా నువ్వు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చెప్తుందో తెలుసా? మరలా మరలా నువ్వు పాపం చేస్తే ఉంటే ఆయన్ని మరలా మరలా సిలువ వేస్తున్నావంట. మరలా మరలా మనం పాపం చేస్తే మరలా మరలా ఆయన మనం సిలువ వేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఆయన చేతులుతో మనల్ని తయారు చేశాడు. ఆ సిలువను నిదానించి చూసినట్లయితే మనం ఆయన చేతులతో మనల్ని ఏం చేశాడు? తయారు చేశాడు. సమస్తాన్ని ఏం చేశాడు? కలుగు 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 అన్నాడు. కానీ మానవుని ఒక్కటే తన స్వయ హస్తాలతో చేతులతో తీసుకుని నాన్న, చిన్న, కన్న అంటూ మనకు ఆయన రూపాన్ని ఇచ్చాడు. కానీ అదే మానవుడు తన చేతులను ఏం చేశాడు? మేకులతో కొట్టాడు. అదే మానవుడు మేకులతో తనను శిక్షించాడు. అయినా తన ప్రేమ తగ్గలేదు. అది సిలువను నిదానించి చూడాలి మనం. ఆయన మనకేమిస్తున్నాడు? జీవ కిరీటాన్ని ఇస్తున్నాడు. జయించు వాడికి ఏమిస్తున్నాడైనా? జీవ కిరీటాన్ని మన తలకి ఇస్తూ ఉంటే మనం ఏం చేసాం? ఆయనకి ముళ్ళ కిరీటాన్ని ఇచ్చామనంట. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పతో. ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి వస్తే ముళ్ళ కిరీటంతో ఆయన అలంకరించాం. మనం ఆయన్ని సన్మానించాం. ఎలాగ తెలుసా? ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని ముళ్ళ కిరీటంతో ఆయన్ని సన్మానించాం. 2 చేతులకు మేకుళ్ళు వేసి ఆయన గాయపరిచాం. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మన పక్కనే ఉంటాడంట. ఆయన ఎక్కడ ఉంటాడైనా? ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాడు, మన హృదయంలోనే ఉంటాడు. కానీ మనం ఏం చేసాం? ఆయన బల్లెముతో ఆయన పక్కటేమున్నా పొడిచాం. ఎంత ఘోరం చూడండి. ఎటువంటి జీవితం మనది, ఎటువంటి రోత జీవితం, ఎటువంటి పాప జీవితం మనదే. ఇటువంటి పాపి కోసమేనా ఆయన వచ్చాడు? ఇటువంటి దుర్మార్గుల కోసం ఆయన వచ్చాడు? మనం మన విషయంలో ఒక చిన్న మాట అంటే మన జీవితాంతం వాడిని శత్రువుగా చూస్తాం. కానీ పిడిగుద్దులు గుద్దారు ఆయన్ని కొరడాదంతో కొట్టారు, ఆయన్ని అపహసించారు. యూదుల రాజమంటగా ప్రవచిస్తామంటగా ఇప్పుడు ఎవడ గుద్దాడో చెప్పు. మొహం మీద ఏం చేశారు? ఆయన్ని ఉమ్మేశారు, కాండ్రించి ఉమ్మేశారు. ఆయన మనకేమిచ్చాడు? జీవజల నదులు ఇచ్చాడు. ఆయన జీవజల నదులు ఆయన మనకి ఇస్తే మనం ఏం చేసాం? చేదైన నీటిని ఆయనకి అందించాం. మాకు క్రీస్తొద్దు, దొంగ అయిన బర్బ కావాలి, అన్యాయం మాకు కావాలి, అక్రమం మాకు కావాలి, దుర్మార్గత మాకు కావాలని ఆ వెలుగును గుర్తించలేదు. మనము పాపాన్ని గుర్తించి పాపాన్ని హృదయాన్ని చేర్చుకున్నామే. కానీ ఆ పరిశుద్ధుడిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. అక్కడికి పిలాతు అన్నాడే, ఈయనలో ఏ దోషం లేదయా. 2-3 సార్లు చెప్పడు, ఈయనలో ఏ దోషం లేదు, ఎలా శిక్షించమంటారు? లేదు సిలువ వేయాలా, సిలువ వేయాలా. అది మన దౌర్భాగ్యమైన స్థితి. మానవుడు దేవుణ్ణి ఆ విధంగా సన్మానించాడు. కానీ ఎక్కడ కూడా ఆయన తిరిగి సిలువ దిగిరాలా. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. అది ఆ సిలువ త్యాగం, అది ఆ సిలువ ప్రేమ. ఆ ప్రేమను నువ్వు గుర్తిస్తే నువ్వు ఆ సిలువ వద్దకు వచ్చి మోకరించి ప్రార్థిస్తావు. ఆ సిలువ విలువ నీకు తెలిస్తే ఏ పాపం జోలికి నువ్వు వెళ్ళవు. పాపం విషయంలో నువ్వు చచ్చిపోతావు. ఎందుకనంటే ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. నా ప్రాచీన స్వభావము సిలువలో వేశానన్నాడు అపోస్తలుడు పౌలు. నీ జీవితం అలాంటిదేనా? ఈరోజు నీ జీవితం క్రీస్తు కలిగిన జీవితమేనా? ఈరోజు ఆ సిలువలో నీ పాపాన్ని విడిచిపెట్టేశావా? ఎక్కడున్నావు? సిలువను ధ్యానిస్తే మన హృదయం బద్దలైపోవాలా? సిలువను ధ్యానించినప్పుడు మన హృదయం బద్దలవ్వట్లేదంటే నీ హృదయం ఇంకా రాతి హృదయమే. మొన్న ఈ వాక్యం చెప్పాలా ప్రభు అని
దేవుడు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీలో ఉన్నా నేను, బండిలో మా వైఫ్ని దింపేసి వస్తున్నా. సిలువ గురించి నేను ఆలోచిస్తూ ఉంటే హైటెక్ సిటీ నుంచి మా ఇంటికి 12 కిలోమీటర్లు 7.5 8 కిలోమీటర్లు ఏడ్చుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే ఆయన సిలువను గురించి వినగానే మన హృదయం బద్దలవ్వాలా. అయ్యా నీ త్యాగం ఎలాంటిదని. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా అని కూడా లేదు. ఇక బండి డ్రైవ్ చేస్తుంటే కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకనంటే ఆయన త్యాగం యొక్క గొప్పతనం. ఎందుకనంటే భూదిగంతంలో కొరలో ఎక్కడో పాపములో పతనమైపోయిన మన జీవితం కోసం ఆయన శ్రద్ధ తీసుకున్నాడు చూడు. ఎవరో అంటరాని వారిగా మనల్ని ఈ లోకంలో చూస్తూ ఉంటే ఆయన మన కోసం, మన హృదయంలో నివసించడం కోసం రక్తమాంసములుగా వచ్చాడు చూడు. చేదైన ఆ మార అనుభవాన్ని ఆయనకి ఇస్తూ ఉంటే, ఆ చేదైన నీటిని ఇస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆ కొరడాలతో కొడుతూ ఉన్నప్పటికీ కూడా, ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన యొక్క మరి శిరస్సు మీద అందించినప్పటికీ కూడా ఇంకా ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు చూడు. ఆ సిలువను నిదానించి చూసినప్పుడు మనం పాపములు క్షమించబడతాయి. ఆ సిలువను నిదానించి చూసినప్పుడు మనం పాపం జోలికి వెళ్ళలేం. ఈరోజు మరల నువ్వు పాపం జోలికి ఎందుకు వెళ్తున్నావు తెలుసా? ఆ త్యాగాన్ని గుర్తించలేకపోయావు, ఆ త్యాగాన్ని విడిచిపెట్టేస్తావు నువ్వు. ఆయన కావాలంటే ఆయన మహిమలో కూర్చుని ఉండొచ్చు, నీ వద్దకు రావాల్సిన అవసరం ఏంటి? మానవుడు ఎటుపోతే నాకేంటి అనుకోవచ్చు. ఈరోజు నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాడిసిన నీ బండి కానీ, నీ బైక్ కానీ, నీ వస్తువు కానీ, నీ సెల్ ఫోన్ కానీ, నీ ఫ్యాన్ కానీ నీతో ఉంచుకుంటావా? చెత్త కుప్పలో పడేస్తావు నువ్వు. చెత్త కుప్పలో ఉండాల్సిన మన జీవితాన్ని ఎక్కడ పెడుతున్నాడు? ఆ 1000 ఏళ్ల విందులో పెడుతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. చెత్త కుప్ప వంటి మన జీవితాన్ని ఎక్కడ ఉంచుతున్నాడు? ఆ పరలోకములో, నిత్య రాజ్యములో, ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం వద్ద, ఆయన బల్ల వద్ద మనల్ని కూర్చోబెడుతున్నాడు. వాట్ ఈస్ ద పవర్? వాట్ ఈస్ ద లవ్? వాట్ ఈస్ ద లవ్? ఎంత ప్రేమ అయినది, ఎంత ప్రేమ అయినది. మన గుండెలు పగలాలా, మన పాపం పగలాలా, మన ప్రాచీన స్వభావం పగలాలా, మన బంధకాలు పగలాలా. ఆయన సిలువ త్యాగము వృధా కాకూడదు. ఆ బంధకాల నుంచి మనం బయటపడాలనే, ఆ దుర్నీతి నుంచి బయటపడాలనే, ఆ దాస్యం అనే కాడిలో నుంచి మనం విడిపించడానికి ఆయన తగ్గించుకున్నాడు, తనను తను రిక్తునిగా చేసుకున్నాడు.